ఎపిసోడ్ ప్రారంభంలో అందరూ సెటన్ వ్యాన్లో కూర్చుని వెళ్తూ ఉన్నట్లు చూపిస్తారు. అక్కడ జరిగిన పోరాటం తర్వాత మ్యావ్ ఆజీల పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. డోరా సెటన్ వ్యాన్లో వాళ్ళని చూసుకుంటూ ఉంటారు. అప్పుడే సెటన్ ఫోన్ అతన్ని హెచ్చరించి ఇలా చెబుతుంది, అతని వెనకాల చాలా ప్రమాదకరమైన ఆధ్యాత్మిక శక్తులు పడ్డాయని. అది చూసి సెటన్ చాలా భయపడిపోతాడు. అప్పుడే వాళ్ళ బండి ముందు ఒక పోర్టల్ తెరుచుకుంటుంది. ఇప్పుడు ఆ పోర్టల్ లోపల నుంచి ఆ షాడో గర్ల్ బయటకు వచ్చి తన ఒక్క దెబ్బతో సెటన్ వ్యాన్ను 2 ముక్కలు చేసేస్తుంది. అప్పుడే అక్కడ మరో పోర్టల్ తెరుచుకుంటుంది. ఇప్పుడు దానిలోంచి మ్యావ్ అన్నయ్య బయటకు వస్తాడు. అతను ఆగకుండా వాళ్లపై దాడి చేయడం మొదలు పెడతాడు. దానివల్ల అక్కడ మ్యావ్ సెటన్ చాలా దారుణంగా గాయపడతారు. అదే సమయంలో మ్యావ్ సెటన్ వెనక నుంచి ఆ అమ్మాయి వచ్చి వాళ్ళిద్దరిని కాల్చి చంపేస్తుంది. ఇది చూసి ఆజీ చాలా భయపడతాడు. కానీ అతను బాగా గాయపడి ఉండటం వల్ల తన శరీరాన్ని కదల్చలేకపోతాడు. అదే సమయంలో ఆజీ ముందు డిస్ట్రాయర్స్ హెడ్ వచ్చి, నువ్వు నన్ను ఇక్కడ నిరాశపరిచావు. నువ్వేదో శక్తివంతుడివి అనుకున్నాను అంటాడు. కానీ నువ్వు ఒక చెత్తవాడివి. పర్లేదు, ఇప్పుడు చావడానికి సిద్ధంగా ఉండు. నువ్వు చనిపోయాక నీ శక్తంతా నాదవుతుంది. దాన్ని నేను చాలా బాగా వాడుకుంటాను. తర్వాత అతను ఆజీని పైకి ఆకాశంలోకి విసిరేస్తాడు. అప్పుడు ఆ స్పేస్ గర్ల్ తన శక్తిని ఉపయోగించి ఆజీని చిన్న చిన్న ముక్కలుగా నరికేస్తుంది. అక్కడికక్కడే ఆజీ చనిపోతాడు. అది చూసి డోరా షాక్ అవుతుంది. అప్పుడే ఆజీ కళ్ళు తెరుస్తాడు. తను చాలా వింత ప్రదేశంలో ఉన్నట్లు గమనిస్తాడు. ఇప్పుడు అతను తనను తాను చూసుకుంటూ, నేను చనిపోయాను కదా, మరి నేను ఎలా బ్రతికున్నాను అని అనుకుంటాడు. అతను అసలు ఇక్కడ ఏం జరుగుతోంది, నేను ఇప్పుడు ఎక్కడున్నాను అని అనుకుంటాడు. అప్పుడే వెనక నుంచి ఒక వ్యక్తి, నువ్వు ఇప్పుడు కాలానికి అంతరిక్షానికి మధ్యలో చిక్కుకున్నావు అంటాడు. ఆజీ వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఒక మార్క్స్మ్యాన్ నిలబడి ఉంటాడు. ఆ మార్క్స్మ్యాన్ ఆజీ దగ్గరికి వచ్చి అతనికి ఇలా చెబుతాడు, నీకు ఈ విషయం చెప్పడానికి బాధగా ఉంది, కానీ నువ్వు వచ్చిన కాలంలో నువ్వు నీ స్నేహితులందరూ చనిపోయారు. తర్వాత అతను ఒక స్ఫటికంలో ఆజీకి అతని స్నేహితుల చావును చూపిస్తాడు. అది చూసి ఆజీకి చాలా కోపం వస్తుంది. అప్పుడు ఆ మాస్క్ మ్యాన్, ఇప్పుడు కోపడి లాభం లేదు అంటాడు. ఎందుకంటే వాళ్ళందరూ చనిపోయారు. డిస్ట్రాయర్స్ హెడ్ వాళ్ళ శక్తులన్నింటినీ తనలో ఇముడ్చుకున్నాడు. ఇది వినగానే ఆజీ కోపంతో ఆ స్ఫటికాన్ని పగలగొట్టి అక్కడ దారుణంగా ఏడవడం మొదలు పెడతాడు. అప్పుడు ఆ మాస్క్ మ్యాన్, ఈ ప్రపంచంలో ప్రతి మనిషి తన ఓటమికి వెల చెల్లించాలి అంటాడు. ప్రతిదానికి ఒక వెల చెల్లించాలి. కొందరికి అది తక్కువ, మరి కొందరికి చాలా ఎక్కువ. ఇది విని ఆజీ, ఇదంతా నా వల్లే జరిగిందని ఏడుస్తూ అంది. నా కళ్ళ ముందే అందరూ చనిపోతున్నారు, కానీ నేను నా శరీరాన్ని కనీసం కదపలేకపోయాను. నేను నిజంగా చాలా బలహీనుడిని. అప్పుడే ఆ మార్క్స్ మ్యాన్, నేను నీ జీవితంలోంచి 3 నిమిషాలు వెనక్కి ఇస్తే నువ్వు ఇవన్నీ జరగకుండా ఆపగలవా అని అంటాడు. ఇప్పుడు ఆ మార్క్స్ మ్యాన్ తన మాస్క్ తీసి ఆజీ దగ్గరికి వెళ్ళి, ఆజీ, నాకు నీ మీద నమ్మకం ఉంది, నువ్వు ఇది చేయగలవు. ఈ పనులన్నీ పూర్తయ్యాక నేను నీ కోసం డెమన్ ఫ్లోరెన్స్ లో ఎదురు చూస్తూ ఉంటాను. ఇప్పుడు ఆజీ ఆ వ్యక్తి ముఖం చూస్తాడు. ఆ వ్యక్తి మరెవరో కాదు, ఆజీ వాళ్ళ నాన్న. అప్పుడే ఆజీ కళ్ళు తెరుస్తాడు. తను టైంలో 3 నిమిషాలు వెనక్కి వచ్చినట్టు గమనిస్తాడు. ఇది చూసి అతను లేచి అందరినీ సిద్ధంగా ఉండమని చెప్తాడు. అప్పుడే వాళ్ళ కారు ముందు మళ్ళీ ఆ పోర్టల్ తెరుచుకుంటుంది. దానిలోంచి షాడో గర్ల్ బయటకు వచ్చి వాళ్ళ కారుని 2 ముక్కలుగా చేస్తుంది. కానీ అప్పుడు ఆమె చూస్తుంది, ఆ కారులో ఎవరూ లేరు. అక్కడ ఒక బొమ్మ ఉంది. దాని మీద కౌంట్ డౌన్ నడుస్తోంది. దాన్ని చూసి అది ఒక ట్రాప్ అని ఆమె అర్థం చేసుకుంటుంది. అప్పుడే ఆ డాల్ బ్లాస్ట్ అవుతుంది. ఇప్పుడు ఆజీ మిగతా వాళ్ళు వేరే వ్యాన్లో ఉంటారు. మరోవైపు సాటన్ తన మొబైల్లో ఇదంతా చూస్తూ ఆ బ్లాస్ట్లో ఒక డిస్ట్రాయర్ చిక్కుకుందని చెప్తాడు. అప్పుడు డోరా, ఇదంతా ఆజీ వల్లే జరిగింది. ఆజీ మనల్ని హెచ్చరించకపోయి ఉంటే మనం అందరం చనిపోయేవాళ్ళం అంటుంది. అప్పుడు ఆజీ, మనం సంతోషించడానికి టైం లేదు అంటాడు. ఎందుకంటే మరికొద్ది సేపట్లో డిస్ట్రాయర్స్ మళ్ళీ మనల్ని కనిపెట్టేస్తారు. కాబట్టి ముందు మనం మా ఇంటికి వెళ్ళి హనాని మనతో పాటు తీసుకురావాలి. ఇది వినగానే సాటన్ ఆ వ్యాన్ని ఆజీ ఇంటి వైపు తీసుకెళ్తాడు. ఇంటికి చేరుకున్నాక ఆజీ హనాని తీసుకురావడానికి వెళ్తాడు.
కానీ అక్కడ హనా తన బెడ్ మీద కనిపించదు. ఇది చూసి డోరా చాలా కంగారు పడుతుంది. అప్పుడు ఆజీకి అక్కడ ఒక లెటర్ కనిపిస్తుంది. ఇప్పుడు ఆజీ ఆ లెటర్ ని తీసుకుని బయటకు వస్తాడు. అప్పుడు సాటన్ కంగారుగా మనం ఇక్కడి నుండి త్వరగా వెళ్ళాలి అంటాడు. ఎందుకంటే డిస్ట్రాయర్స్ మనకు కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. వాళ్ళు చాలా వేగంగా మన వైపు వస్తున్నారు. కానీ ఇక్కడ మనకు ఒక గుడ్ న్యూస్ కూడా ఉంది. నాకు ఇక్కడ హనా హెలికాప్టర్ కనిపించింది. కాబట్టి ఇప్పుడు ఇది మనదే. అది చూసి అందరూ చాలా సంతోషపడతారు. ఇక వాళ్ళందరూ ఆ హెలికాప్టర్లో కూర్చొని అక్కడి నుండి దూరంగా వెళ్ళడం మొదలు పెడతారు. ఇప్పుడు ఆజీ ఆ నిచ్చెన గురించి అందరికీ చెప్తూ ఉంటాడు. ఫుడ్ అప్పటికే నా ఇంటి నుండి వెళ్ళిపోయింది. ఇంకా అతను మన కోసం ఈ లెటర్ వదిలి వెళ్ళాడు. ఇప్పుడు ఆజీ ఆ లెటర్ తెరిచి చూస్తాడు. ఆ లెటర్లో హనా డెమన్ ఫ్యూరియన్స్ లో అందరి కోసం ఎదురు చూస్తోందని ఉంది. అందుకే అందరూ త్వరగా అక్కడికి వెళ్ళాలి. అప్పుడే ఆజీకి వాళ్ళ నాన్న డెమన్ ఫ్లోరెన్స్ కు పిలిచాడని గుర్తొస్తుంది. ఇప్పుడు డెమన్ ఫ్యూరియన్స్ పేరు వినగానే సాటన్ చాలా ఎగ్జైట్ అవుతాడు. అప్పుడే మియావ్ ఆ పేరు ఎక్కడో విన్నట్టుగా ఉందని అంటుంది. తను వాళ్ళ సోదరుడి కోసం వెతుకుతుండగా ఒక వ్యక్తి డెమన్ ఫ్యూరియన్స్ కి వెళ్ళమని చెప్పాడు. అప్పుడు సాటన్ సంతోషంగా డీమన్ ఫ్యూరియన్స్ సమ్మర్స్ అనేది సమ్మర్స్ కి పవిత్ర స్థలం. పురాణాల ప్రకారం డీమన్ ఫ్యూరియన్స్ సమ్మర్స్ కి ఒక అకాడమీ ఉంది. ఆ అకాడమీలోని టెస్ట్ ని పాస్ చేశాక ఏ పర్సన్ అయినా ఒక ఫుల్ సమ్మర్ అవ్వగలడు. డీమన్ ఫ్యూరియన్స్ నుండే డిస్ట్రాయర్స్ అందరూ హానా వాళ్ళ తాతయ్య కూడా పట్టభద్రులయ్యారు. కొంతమంది అది సమ్మర్స్ కి హెవెన్ అంటారు. మరికొందరు అది హెల్ అని నమ్ముతారు. ఆ ప్రదేశానికి వెళ్తే మనకు స్పిరిచువల్ ట్రెజర్స్, ఎనర్జీ కూడా దొరకచ్చు. అప్పుడు మనం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతులుగా మారతాం. కానీ ఆ చోటు ఎక్కడుందో నాకు తెలియదు. ఆ చోటు గురించి నాకు తెలుసుంటే నేను ఇంత బలహీనంగా ఉండేవాడిని కాదు. అప్పుడు ఆజీ ఆ లెటర్ ని చూసి హానా ఈ లెటర్ మీద ఏదో కోడ్ రాసింది, బహుశా ఇదే ఆ ప్రదేశం లొకేషన్ కావచ్చు అంటాడు. ఇది విన్న సాటన్ కోడ్ను ఫోన్లో ఎంటర్ చేయగానే డీమన్ ఫ్యూరియన్స్ లొకేషన్ తెలుసుకున్నాడు. ఇప్పుడు సాటర్న్ డీమన్ ఫ్యూరియన్స్ ఇక్కడ నుండి 7,000 కిలోమీటర్ల దూరంలో ఉందని చూస్తాడు. అప్పుడు సాటర్న్ అందరికీ క్యాలిక్యులేట్ చేసి చెప్తాడు. ఒకవేళ వాళ్ళు ఈ హెలికాప్టర్లో ఆ ప్రదేశానికి వెళ్తే వాళ్ళు 7 గంటల్లో ఆ ప్రదేశానికి చేరుకుంటారు. ఇప్పుడు అందరూ ఆ ప్రదేశానికి వెళ్ళడానికి సిద్ధమవుతారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర వేరే దారి లేదు. వాళ్ళు ఇక్కడే ఉండి ఏమీ చేయకపోతే ఏదో ఒక రోజు డిస్ట్రాయర్స్ వాళ్ళని వెతికి చంపేస్తారు. అప్పుడు డోరా అవును మనం ఇది చెయ్యాలి ఏమో, ఆ ప్రదేశానికి వెళ్ళిన తర్వాత మనం ఇంకా పవర్ఫుల్ అవ్వచ్చు, లేదా అక్కడ మనకు ఏదైనా గ్రాండ్ మాస్టర్ దొరకొచ్చు అంటుంది. మన మిషన్ ని పూర్తి చేయడంలో మనకు సహాయం చేయగలరు. ఇదంతా వినగానే సేటన్ ప్లేన్ ని డీమన్ ఫ్యూరియన్స్ వైపు తిప్పుతాడు. ఆ తర్వాత వాళ్ళందరూ అక్కడే భోజనం చేసి నిద్రపోతారు. కాసేపటి తర్వాత సేటన్ వాళ్ళందరినీ లేపి మనం ఆ ప్రదేశానికి చేరుకోబోతున్నామని చెప్తాడు. ఆ తర్వాత అందరూ కిటికీలోంచి బయటకు చూడటం మొదలు పెడతారు. అప్పుడు వాళ్ళ హెలికాప్టర్ చుట్టూ భయంకరమైన తుఫాను ఉండటాన్ని చూస్తారు. టోర్నడోలు, సునామీలతో అది చుట్టుముట్టి ఉంటుంది. అది చూసి వాళ్ళందరూ చాలా భయపడిపోతారు. కానీ సేటన్ మాత్రం చాలా ఎగ్జైటెడ్ గా ఉంటాడు. నేను దీని గురించి విన్నది నిజమే, ఇది అచ్చం అలాగే ఉంది. దీన్ని దాటగానే మనం ఆ ప్రదేశానికి చేరుకుంటాం అని అంటాడు. కానీ ఈ సముద్రాన్ని ఏ సాధారణ మనిషి ఇప్పటి వరకు దాటలేకపోయాడు. ఎందుకంటే దీన్ని సీ ఆఫ్ డెత్ అని పిలుస్తారు. ఇదంతా చూసి అందరూ చాలా భయపడిపోతారు. డోరా నువ్వేమైనా మమ్మల్ని తప్పుడు ప్రదేశానికి తీసుకువచ్చావా అని అడగడం మొదలు పెడుతుంది. కానీ సాటర్న్ ఆనందానికి అవధులు ఉండవు. అతను తనలో తాను మునిగిపోతాడు. మరోవైపు డోరా పరిస్థితి దారుణంగా ఉంటుంది. కాసేపటి తర్వాత వాళ్ళు ఆ ప్రదేశం నుండి బయటకు వస్తారు. అప్పుడు వాతావరణం మొత్తం చక్కగా అయిపోతుంది. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా సంతోషిస్తారు. అప్పుడు వాళ్ళందరూ చుట్టూ చిన్న చిన్న దీవులు ఉండటాన్ని గమనిస్తారు. అవి చూడటానికి చాలా అందంగా ఉంటాయి. అప్పుడే ఆజీకి ఆ ప్రదేశంలో ఏదో అనిపిస్తుంది. అది చూసి డోరా ఆజీ నువ్వెందుకు అంత కంగారుగా ఉన్నావు అని అడుగుతుంది. అప్పుడు ఆజీ లేదు, ఒక్క నిమిషం నిశ్శబ్దంగా ఉండు, ఈ ప్రదేశంలో ఏదో ఉంది అంటాడు. ఏదో తేడాగా ఉంది. ఇంతలో ఆజీ వెనుక నుండి వచ్చిన షాడో గర్ల్ కత్తితో దాడి చేస్తుంది. కానీ ఆజీ తన సీల్డ్తో ఆ దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ షాడో గర్ల్ దాడిలో హెలికాప్టర్ నాశనమైంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కింద పడిపోతుండగా అప్పుడే సైతాన్ తన పవర్ని ఉపయోగించి ఆ హెలికాప్టర్ ముక్కలతో ఒక రోబోట్ను తయారు చేస్తాడు. ఆ తర్వాత వాళ్ళందరూ ఆ రోబోట్ మీద కూర్చుంటారు. ఇప్పుడు వాళ్ళందరూ ఆ రోబోట్ మీద కూర్చుని షాడో గర్ల్ మీద దాడి చేయడం మొదలు పెడతారు. కానీ అప్పుడే షాడో గర్ల్ ఒక పోర్టల్లోకి వెళ్ళి మాయమైపోతుంది. అదే సమయంలో మరో అమ్మాయి వచ్చి తన గన్తో అందరినీ కాల్చడం ప్రారంభించింది. ఇప్పుడు వాళ్ళందరూ కలిసి ఆ అమ్మాయిపై దాడికి ప్రయత్నిస్తారు. కానీ ఆమె చాలా వేగంగా ఉంటుంది. ఆమె వాళ్ళందరి దాడులను తప్పించుకుంటూ వాళ్ళపై కంటిన్యూస్గా దాడి చేస్తూనే ఉంటుంది.
ఇప్పుడు ఆ రోబోట్ నెమ్మదిగా విరిగిపోవడం మొదలవుతుంది. అదే సమయానికి మియావ్ వాళ్ళ అన్నయ్య వస్తాడు. అతన్ని చూడగానే ఆజీ అతనిపై చాలా భయంకరమైన దాడి చేస్తాడు. ఆ దాడి నేరుగా వెళ్లి అతనికి తగులుతుంది. ఇది చూసి అందరూ చాలా సంతోషపడతారు. అప్పుడే మియావ్ అన్నయ్య చాలా కాకులుగా మారి వాళ్ళ మీద ఎడతెరిపి లేకుండా దాడి చేయడం మొదలుపెట్టాడు. ఆ అటాక్ వల్ల ఆ రోబోట్ పూర్తిగా నాశనం అయిపోతుంది. దాంతో అది క్రాష్ అయ్యి ఒక ఐలాండ్ లో పడిపోతారు. ఇప్పుడు వాళ్ళందరూ లేచి చూసేసరికి వాళ్ళ ముందు డిస్ట్రాయర్స్ అందరూ నిలబడి ఉంటారు. వాళ్ళని చూసిన వెంటనే ఆజీ మిగతా వాళ్ళు భయపడిపోతారు. అప్పుడే ఆజీ మనం వీళ్ళ నుండి తప్పించుకోలేమని అనుకుంటాడు. కాబట్టి మనం వీళ్ళతో ఫైట్ చేయాల్సిందే. ఆ తర్వాత వాళ్ళందరూ ఫైట్ చేయడానికి రెడీ అవుతారు. ఇప్పుడే అక్కడికి ఒక అమ్మాయి వచ్చి వాళ్ళందరి మీద ఒక స్టిక్కర్ అంటించి ఇలా అంటుంది, మీరందరూ ఇక్కడి రూల్స్ బ్రేక్ చేస్తున్నారు. ఈ ప్లేస్ అడ్మినిస్ట్రేటర్ గా ఇది మీకు లాస్ట్ వార్నింగ్. ఈ అమ్మాయి పేరు బోని. అప్పుడే ఆ అమ్మాయి బోనిపై గన్ గురిపెట్టి మేమెవరో తెలుసా అని అడిగింది. అప్పుడు బోని మీరు అసలు ఎక్కడున్నారో మీకు తెలుసా, ఇది డిమన్ ఫ్యూరెన్స్ అని అంటుంది. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది.